సిద్ధిద్దాం. స్థితియాగం వర్తించేవాడు దేవుడు మేపడతాడు. దేవుడు నా ఆరాధనకు నువ్వే యోగ్యుడు అయ్యా. నా ఆరాధనలో వందనాలయ్యా. మనందరం కూడా మనసారా పాడుకుందాం. దేవుని దేవుని పొందుకుందాం. ఎవరి మౌనంగా ఉండటం నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఎవరు మౌనంగా ఉండాలి? దేవుని సన్నిధిలో మనం పాటలు పాడేసిస్తేనే కానీ నాపికి పడే నాట్యములతో పాటలు పాడి దేవుడు పొందుతున్నాం. ఆయనకే మనకు యోగ్యుడు. ఆయనే మనల్ని ఆరాధనని ఎప్పుడు కూడా నిశ్చయించుకోవాలి. నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. యేసయ్యా నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. అందరూ కూడా మనం ధన్యవాదంగా ఉన్నామంటే దేవుని కృపే. స్తుతించేవాడు దేవుని మేలుపరచాలి. నీ సౌందర్యము యెరూషలేము. నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము. నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. యేసయ్యా నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా